సీనియర్ వార్తకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. 6 గ్యారెంటీలు అంతా మోసం, కాంగ్రెస్ మోసాలను ప్రజల ముందు ఎండగడతాం. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజగౌడ్. తెలంగాణలో బలమైన పార్టీగా బీజేపీ, స్థానిక సంస్థల్లో మెజార్టీ సీట్లు సాధిస్తాం. తాండూరు గిరిజన వసతి గృహ ఘటన బాధాకరం. చెవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. తాండూరులో జోరుగా ఇసుక అక్రమ రవాణా, ప్రభుత్వ పనుల పేరిట దర్జాగా దందా. పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ ఇసుక డంపులు, పట్టించుకొని సంబంధిత శాఖల అధికారులు. అంగరంగ వైభవంగా అయ్యప్ప పడి పూజ, రైల్వే కాలనీలో మారుమోగిన అయ్యప్ప నామస్మరణం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు అంతా మోసమేనని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజగౌడ్ అన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు 420 హామీలతో ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ మోసాలను, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేలా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల్లో చైతన్యవంతం తీసుకొస్తామని అన్నారు. ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. అంతేకాకుండా కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని చెప్పిన విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. కానీ ఇంతవరకు ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చేత కావడం లేదని విమర్శించారు. హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీనివాచారి, అబ్దుల్ సలీం, మాజీ ఫ్లోర్ లీడర్ సుమిత్ గౌడ్, నాయకులు ఎర్రం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చి ఒక్క సంవత్సరం 1 నెల అయిపోతుంది. మరి 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ఈరోజు దాకా ఒక్క పథకం కూడా ప్రవేశపెట్టకపోవడం చాలా సిగ్గుచేటని తెలియజేసుకుంటూ, మరి కాంగ్రెస్ పార్టీ ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చిందో ఆ ప్రతి గ్యారెంటీ పైన ప్రతి 10 దినాలకు ఒకటి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ప్రజలకు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కానీ గ్యారెంటీలు కానీ అమలుపరిచే విధంగా ప్రజలకు తీసుకెళ్ళి ప్రజలకు చైతన్యవంతులు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి ఈ గ్యారెంటీలోనే మరి బీసీ డిక్లరేషన్ ఇచ్చిన సంగతి తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు. మరి నవంబర్ 10, 2023లో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చేసిన సంగతి మనందరూ కూడా తెలుసు. ఆ రోజు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు, మరి రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, మరి ఖర్గే గారు అందరూ కూడా వచ్చి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని చెప్పిపోయిన సంగతి మనందరూ తెలుసు. మరి ఆ డిక్లరేషన్లో మాట లేదు, ఊసు లేదు. ఇప్పటిదాకా ఏం చెప్పిండు ఆ రోజు? బీసీలకు మోసం చేయడానికి రేవంత్ రెడ్డి గారు బీసీలకు 1,00,000 కోట్లతోటి సప్లాన్ ఏర్పాటు చేస్తా అన్నాడు. అంటే ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు బీసీలకు బడ్జెట్లో పెట్టి బీసీలకు ఆదుకుంటామని చెప్పింది. కానీ 24-25 బడ్జెట్లో కేవలం 8,000 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టిండు. ఆ 8,000 కోట్ల రూపాయల్లో బీసీలకు ఏమి ఇచ్చిండు అనేది కూడా ఇప్పటిదాకా లెక్కలు లేవు. ఈ వచ్చే సమావేశంలో, బడ్జెట్ సమావేశంలో తేలుతుంది. పెడతా అన్నదేమో 20,000 కోట్లు ప్రతి సంవత్సరం, పెట్టింది మాత్రం 8,000 కోట్లే. కానీ దాన్ని ఉపయోగించింది ఎంతో అనేది ఇప్పటిదాకా చెప్పే పరిస్థితిలో లేరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బీసీలకు క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉన్నది. మరి రెండోది, మరి ఏమన్నావు? కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి బీసీలందరికీ ప్రజాప్రతినిధులుగా 42% ఇస్తాను. ఈరోజు దాకా గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయిపోయి సర్పంచ్ల పీరియడ్ అయిపోయి ఇప్పుడు సంవత్సరం అవుతుంది. ఇప్పటిదాకా ఎన్నికల మాట తీస్తలేవు. కాబట్టి దీనిపై కూడా నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. మరి బీసీలకు అనేక రకాల మోసాలు చేసిన ప్రభుత్వం, మోసం చేసిన నాయకుడు ఈ రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఏం చెప్పినావు? గవర్నమెంట్ సివిల్ కాంట్రాక్ట్లలో బీసీలకు 42% కాంట్రాక్ట్ ఇస్తా అని చెప్పినావు, కాంట్రాక్ట్ వర్కులు ఇస్తా అని చెప్పినావు. ఒక్కరికన్నా
ఒక్క బీసీ కాంట్రాక్టర్కు ఇచ్చిన దాఖలా లేదు. అదే మెగా కృష్ణారెడ్డికి, అదే రాఘవ కన్స్ట్రక్షన్కు, అదే అదానీకు, అదే అంబానీకి ఇచ్చుకుంటూ పోతున్నావు తప్ప బీసీలకు ఈరోజు దాకా ఒక్క కాంట్రాక్ట్ కూడా ఇవ్వలేవు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఎవరైతే చదువుకున్న యువకులు ఉన్నారో వాళ్ళకి ఏం చెప్పినావు, 3 లక్షల ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే మీకు మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ చేస్తా అని చెప్పి ఈరోజు దాకా ఒక్క నయా పైసా కూడా ఫీజు రియంబర్స్మెంట్ చేసిన దాఖలా లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మరి అనేక మోసాలు, అనేక విషయాలు చెప్పిండు. ఏమన్నాడు, ఉన్నత చదువుల కోసం బీసీ విద్యార్థులకు 10 లక్షలు రుణం ఇస్తామన్నాడు. 10 లక్షలు వ్యాపారాలు చేసుకోనికే 10 లక్షలు ఇస్తాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక్కరికన్నా బీసీలకు వ్యాపారం చేసుకునికే కానీ లేకుంటే వాళ్ళ ఉన్నత చదువుల కోసం కానీ ఇచ్చిన దాఖలా ఈ కాంగ్రెస్ పార్టీకి లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మరి ఎన్నికల్లో ఇంకా ఎన్నెన్నో చెప్పినాం. ప్రతి మండలానికి ఒక బీసీ గురుకుల పాఠశాల అని చెప్పినాం. ప్రతి జిల్లాకు ఒక బీసీ డిగ్రీ కాలేజ్ అని చెప్పినాం. మరి దాన్ని ఈ రోజు దాకా కూడా ఈ తాండూరు నియోజకవర్గంలోనే కాదు తెలంగాణలో ఏడ కూడా మీరు తీసుకురాని పరిస్థితి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఎన్ని గొప్ప మాటలు చెప్పినావు. జిల్లాకు ఒక బీసీ కన్వెన్షన్ హాల్ 50 కోట్ల రూపాయలతోటి, బీసీ కన్వెన్షన్ హాల్ 50 కోట్ల రూపాయలతో చేస్తా అని ఈ రోజు దాకా 33 జిల్లాల్లో కనీసం ఒక జీవో కానీ ఒక అడుగు వేసిన దాఖలాలో లేదు ఈ ప్రభుత్వం. మరి అదేవిధంగా ఆచార్య జయశంకర్ సార్ సంయుక్త భవనం అని ప్రతి జిల్లాకు 5 కోట్ల రూపాయలతోటి ప్రతి జిల్లాలో ఒక సంయుక్త భవనం కడతామని చెప్పింది. దాన్ని ఊసేలేదు, దాన్ని మాటే లేదు. అనేక మోసాలు చేసి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈరోజు 13 నెలలు అవుతుంది. ఇంకా గొప్పలు చెప్పుకుంటూ, ఇంకా డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ, ఇంకా తిరగడం ఏడు వరకు సమంజసం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్ప. రజక సంఘ సోదరులకు ఒకరొకరికి 10 లక్షల రూపాయలు చొప్పున లాండ్రీలు ఓపెన్ చేసుకోనికే వాళ్ళకి 10 లక్షల రుణం ఇస్తారని చెప్పేసి ఆ మాట తప్పిన ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి గారు. మరి జిల్లాలో 10 కోట్ల రూపాయలతోటి ప్రతి జిల్లాలో 10 కోట్ల రూపాయలతోటి ధోబీఘాట్లు నిర్మించుకున్నాలి రజక సోదరులు అని చెప్పేసి ఆ రోజు పెద్ద పెద్ద మాటలు చెప్పినాం. కనీసం నీ కొడంగల్ కాన్స్టిట్యున్సీ కన్నా ఇచ్చినవా, నీ కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ కన్నా ఇచ్చినవా? ఏడ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఈ విధంగా బీసీలకు అన్యాయం చేసే ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నారు. తాండూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకున్నారు. తాండూరు దాదాపు 62% మంది బీసీలం ఉన్నాము. 62% మంది బీసీలము. హయ్యెస్ట్ కులం మాదే బీసీలది. కానీ మాకే మోసం చేస్తున్నారనే బాధతోటి ఈరోజు ప్రెస్ ముందుకి రావడం జరిగింది. ప్రెస్ సోదరులకు కూడా అన్ని కూడా క్లియర్గా తెలవాలి, ప్రజలకు కూడా తెలవాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి గౌడ సోదరులకు ఏం చెప్పినావు? ప్రతి గ్రామంలో ఈత చెట్ల కోసం 5 ఎకరాలు ఇస్తా అని చెప్పేసి నీ యొక్క 420 హామీలలో చెప్పిన సంగతి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మర్చిపోయింది. ప్రతి గ్రామంలో ఒక్క గ్రామానికన్నా 5 ఎకరాలు కేటాయించినవా? ఈత చెట్ల కోసం 5 ఎకరాలు కేటాయించినవా? మరి ఇంత అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు నిలదీయవలసిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి గొల్ల కుర్మలకు ఏం చెప్పినావు ఎన్నికల ప్రచారంలో? గొల్ల కుర్మలకు 2వ ఫేజ్ గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని 100 రోజుల్లో చేస్తాను. 100 రోజుల గొర్రె కుర్మలకు వాళ్లకు కట్టిన డబ్బులకు, వాళ్ళు కట్టిన డీడీలకు వెంటనే 100 దినాల్లో వాళ్ళ గొర్రెల పంపిణీ కార్యక్రమం చేస్తా అని చెప్పి అది కూడా మాట తప్పిన సంగతి ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు. ఇక మాటకొస్తే ఒడ్డరి, కమ్మరి, కుమ్మరి, స్వర్ణకారులు, మరి ఇలాంటి చేతిదారులకు 50 సంవత్సరాలు దాటిన వ్యక్తికి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పినాం. ఈరోజు దాకా ఇచ్చే ఈ ఓల్డేజ్ పెన్షన్లు ఇచ్చే 2,000కే నీకు దిక్కు దివానా లేదు.
వికలాంగులకు ఇచ్చే 6,000 పెన్షన్ ఇస్తాను, దానికి దివానా లేదు. మరి నువ్వు కొత్తగా ఇస్తా అని చెప్పేసి మరొకసారి మోసం చేసిన సంగతి కూడా ఈ సందర్భంగా తాండూరు నియోజకవర్గ ప్రజలకు, జిల్లాలో ఉన్న బీసీ సోదరులందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా పద్మశాలీలకు ప్రతి జిల్లాలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి జిల్లాలో పద్మశాలీల గురించి మరి మెగా లూమ్ క్లస్టర్ చేస్తా అని దాన్ని మాట దాటేసినాం. ఈ రోజు దాకా ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి దాదాపు 34 మంది పద్మశాలి నేత కార్మికులు అన్యాయంగా వాళ్ళు ప్రాణాలు త్యాగం చేసుకున్న సంగతి కూడా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ చెప్పని జూట మాట లేదు, ఈ ప్రభుత్వం చెప్పని జూట మాట లేదు, చెప్పనివి హామీలు లేవు. ఈ 420 హామీలు తీసుకొని రేపు ప్రజల్లోకి వెళ్తాం. రేపు ప్రజల్లోకి వెళ్ళి రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఎండగట్టమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలమైన పార్టీగా అవతరిస్తుందని చెవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. శనివారం తాండూరుకు వచ్చిన ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పట్టణంలోని సాయిపూర్లో ఉన్న ఎస్టీ బాలికల వసతిగృహాన్ని సందర్శించారు. అంతకుముందు పట్టణంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నాగర నరసింహుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. నాగర నరసింహులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలోని గిరిజన వసతి గృహాన్ని సందర్శించారు. గత నెలలో వసతి గృహంలో ఉడకని భోజనం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి వసతి గృహాన్ని సందర్శించి వంటగది, భోజనశాల, మరుగుదొడ్లను పరిశీలించారు. విద్యార్థుల నిర్వాహకులతో మాట్లాడి వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ బలమైన పార్టీగా ఎదిగిందని అన్నారు. అన్ని ప్రాంతాల్లో సభ్యత్వ నమోదులో పుంజుకుందని తెలిపారు. రైతులు, వృద్ధులు, యువత బీజేపీ వైపు వస్తున్నారని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక మెజార్టీలను కైవసం చేసుకోవడం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీలో జిల్లా, మండల, ఇతర విభాగాల్లో కొత్త నాయకత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నామని తెలిపారు. మరోవైపు గిరిజన వసతి గృహంలో జరిగిన ఘటన బాధాకరమని అన్నారు. వసతి గృహంలో ఉడకని భోజనం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనపై ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈ రమేష్ కుమార్, సీనియర్ నాయకులు బాలి శివకుమార్, బీఎస్ఎన్ఎల్ కమిటీ సభ్యులు గాజుల శాంతకుమార్, ఫ్లోర్ లీడర్ అంతారం లలిత, కౌన్సిలర్లు సాహు శ్రీలత, బంటారం లావణ్య, నేతలు, హాస్టల్ నిర్వాహకులు, విద్యార్థులు పాల్గొన్నారు. अमर रहे नागारन नरसिंह गारू, अमर रहे नागारन नरसिंह गारू। जब तक सूरज चांद रहेगा नरसिंह सेठ का नाम रहेगा, जब तक सूरज चांद रहेगा नरसिंह सेठ का नाम रहेगा। श्री मलेना ओके ఎట్లున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్. టీచర్
ఏం గేమ్స్ గేమ్స్ ఏంది ఏంది క్రికెట్ రింగ్ కబడ్డీ ఆడతారా దెబ్బలు తగ్గించుకుంటారా మెల్లగా ఆడతారు ఇంకా కబడ్డీ వెరీ గుడ్ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు విన్నారా? చాలా స్కూళ్ళల్లో ఈ క్లీన్ స్వచ్ఛ భారత్ వెహికల్ ఒకటి ఉన్నది, బాత్రూమ్ టాయిలెట్స్ అన్ని క్లీన్ చేసే సారే పంపిస్తున్నాడు. మనం చాలా స్కూళ్ళలో చూస్తున్నాం కదా, అవన్నీ సారే పంపిస్తున్నాడు. కొండా మాధవరెడ్డి గారి యొక్క ట్రస్ట్ పేరు మీద సార్ చాలా చారిటీగా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మొన్న జరిగిన ఎలక్షన్లలో సార్ ఇంతకుముందు ఒకసారి ఎంపీ ఉండే, ఇప్పుడు కూడా మళ్ళీ ఎంపీ గెలిచారు. మొన్న ఢిల్లీలో ఉన్నాడు. మీకు హాస్టల్లో జరిగిన సంఘటనలన్నీ కూడా ఎప్పటికప్పుడు కలెక్టర్తో మాట్లాడారు, ఇక్కడ వచ్చినటువంటి ఆఫీసర్లతో మాట్లాడారు, ఫుడ్ మంచిగా పెట్టాలన్నారు. మళ్ళీ ఒకసారి మిమ్మల్ని పర్సనల్ కలుసుకోవాలని ఇక్కడ వచ్చారు. మీరేమైనా చెప్పాలని కూడా చెప్పండి. ఒకసారి కిచెన్ ఇంకా బాగా भारत माता की जय, भारत माता की जय। వందే సార్ అక్కడ బ్యాక్ సైడ్ సర్టిఫికేట్ 2 టైమ్స్ టికెట్ ఉంటుంది సార్. వీక్లీ మంత్స్ ఇడ్లీ ఉంటుంది సార్. వీక్లీ మంత్స్ ఉప్మా ఉంటుంది సార్. ఆల్టర్నేట్ అంటే డైలీ రైస్ ఐటమ్ తోటి పులిహోర అది నేను ఇప్పుడు ఫిల్టర్ వాటర్ వేస్తున్నాను సార్ పిల్లలకి. బయట నుంచి తెప్పిస్తున్నాను సార్. బయట నుంచి తెప్పిస్తున్నాను. అది కొత్తగా వెళ్ళా సార్. మేము కొత్తగా సుమన్ సార్ బాగా చేస్తలేవా? ఇది స్నానాలు సార్. ఎవరు సాఫ్ట్వేర్ ఉన్నారు సార్. ఇద్దరు మంచి పని చేస్తాం. ఉంటాయి బాత్రూమ్ అయితే దగ్గర పోవది రాదు. ఫోటోగ్రాఫ్ తీసుకో. ఇది కూడా లెటర్ రాసియండి. 10,000 అంటే 90,000 ఇట్లా ఎంపీని నా పరిధిలో రాదు. ఈసారి పార్లమెంట్ అయిపోయాక ఎన్నో పనులు ఉండే, అదే కాక పెళ్లి సీజన్లు. పార్లమెంట్ అయినాక మొదటిసారి పార్లమెంట్ సెషన్ అయిపోయాక మొదటిసారి తాండూరుకు వస్తున్నాను. ఈరోజు ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, కానీ ముఖ్యంగా ఇక్కడ దారూర్ మండల్ అంటే పక్కకు దారూర్ మండల్లో నాగారం గ్రామంలో బిఎస్ఎన్ఎల్ టవర్ వాళ్ళు అడిగిండ్రు. అది బిఎస్ఎన్ఎల్ శాంక్షన్ చేసిండ్రు, దాని శంకుస్థాపన ప్రోగ్రాం ఉండే. కానీ ఈరోజు తాండూరు కూడా 2-3 కారణాల వల్ల రావాల్సి వచ్చింది. మా పెద్ద నాయకుడు నాగారం నరసింహులు వారు చనిపోయాక నేను రాగలగలేను, ఎందుకంటే పార్లమెంట్ అవుతుండే. వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి మా బీజేపీ నాయకులు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నామంటే
ఇక్కడ తాండూరు ప్రాంతంలో బీజేపీ 40 ఏళ్ల సంది పనిచేస్తున్న నాయకులు బీజేపీ ఈరోజు ఈ స్థాయికి వచ్చిందంటే తాండూరులో వాళ్ళ వల్లనే. అందుకే వారి స్మారకంగా స్టాచ్యూ ఏదో పెట్టాలని మేము నిర్ణయం తీసుకున్నాము. అది కానీ కేవలం ఓన్లీ పార్టీ పనికి కాదు, ఈడ స్కూల్ గురించి ఈరోజు ఇక్కడ సాయిపూర్ గిరిజన హాస్టల్లో నేను పార్లమెంట్ ఉన్నప్పుడు న్యూస్లో చదివిన. ఆ తిండి వల్ల ఎంతోమంది హాస్పిటల్ పోవాల్సి వచ్చింది పిల్లలు. ఎట్లుందని చూస్తానికి వచ్చిన వాస్తవంగా నాకు సంతోషం. ఎందుకంటే గత 10 ఏళ్లలో అసలుకు విద్యారంగానికి అసలుకు పైసలు ఏమీ పెట్టలేదు, బడ్జెట్లు లేవు. కానీ ఈ సమస్య అయితే ఇక్కడికి వచ్చి పిల్లలతో మాట్లాడినా, అదే కాక వంటగది చూస్తే శుభ్రంగా ఉన్నది, స్కూల్ చూస్తే శుభ్రంగా ఉన్నది. తర్వాత నేను ప్రతి స్కూల్కు పోయినప్పుడు బాత్రూమ్స్ చూస్తా, ఇలా ప్రత్యేకంగా బాత్రూమ్ చూసినా అది కూడా శుభ్రంగా ఉంది. కొన్ని చిన్న లోపాలు ఉన్నాయి. ఈడ దోమలు ఎక్కువ ఉన్నాయి, మస్కిటో నెట్స్, హాస్టల్ అంతా మస్కిటో నెట్స్ కావాలి, ఇటువంటి కొన్ని ఉన్నాయి. టీచర్ల సమస్యలైనా కానీ నాకు ముఖ్యంగా ఇదైతే సంతోషంగా ఉంది. ఏంటంటే వచ్చి చూస్తే వాళ్ళు వంట మనుషులు, వంట గది, డైనింగ్ హాల్ ఇవన్నీ శుభ్రంగా ఉన్నాయి. వంటలు కూడా మంచిగా చేస్తుండ్రు, పిల్లలకు కూడా నచ్చింది. ఇది నాకు చాలా సంతోషం. ఈరోజు ఇంకా 2-3 కార్యక్రమాలు ఉన్నాయి. గుడికి పోయేది ఉంది. అట్లనే మళ్ళీ నేను వికారాబాద్ పోయి అక్కడ కోట్పల్లి ఇవన్నీ తిరిగి నేను హైదరాబాద్ వస్తున్నాను. ఎంపీ నిధులు అన్నిట్లో ఎక్కువ నేను ఈ ప్రాంతానికి ఇచ్చిన. ఎంపీ నిధులు ఉన్నాయే 5 కోట్లు చాలా ఎక్కువ అనుకుంటారు. కానీ నియోజకవర్గాన్ని చూస్తే 7 నియోజకవర్గాలకు డివైడ్ చేస్తే 71 లక్ష. కానీ నేను కలెక్టర్ గారితో మన శ్రీధర్ బాబు గారితో మాట్లాడి, జిల్లా మంత్రి శ్రీధర్ మాట్లాడి వేరే నిధులు కూడా కలుపుకొని ఎక్కువ మందికి ఎక్కువ సాయం చేసేటట్టు ఎక్కువ గ్రామాలకు నేను ఇచ్చిన. ఈసారి 217 వర్క్స్ ఇప్పటి వరకు ఇచ్చిన. ఇంకా కొంచెం మిగిలినాయి ఎంపీ ల్యాడ్స్ నిధులు. అవి కూడా ఈ నెల ఆఖరికి వరకు అవి కూడా మొత్తం ఇచ్చేస్తాను. అవి కలుపుకొని ఇవన్నీ కూడా కలుపుకొని నేను అందరికి ఇచ్చిన. ఇప్పుడు 5 కోట్లు అయితే అవి తెచ్చిన ఎన్ని కోట్లు? అవి కూడా 5 కంటే ఎక్కువనే తెచ్చిన. అవి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులే. ఇవి కలుపుకొని నేను ఇవ్వడం జరిగింది. అందరి కోఆపరేషన్ ఉండే, పార్టీలకు అతీతంగా ఇట్లనే ముందుకోవాలి. అది డీటెయిల్ సంఖ్యలు నేను ఇస్తాను, నా దగ్గర లేవు ఇప్పుడు. తాండూరుకి ఎంత, అదే ఎన్ని కోట్లు కూడా ఎగ్జాక్ట్ తెలియదు. మొత్తం నాకు 12 కోట్లు ఇచ్చిన. మొత్తం అంటే మొత్తం రంగారెడ్డి, వికారాబాద్ అన్ని జిల్లా కలిసి ఇచ్చిన. అయితే ఏ ఎంపీ కూడా ఇన్ని నిధులు ఇవ్వలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి కూడా ఎంపీ కూడా ఇన్ని నిధులు ఇవ్వలేదు. నేను ఇదే విధానంగా అందరితో కలిసి పనిచేస్తాను. ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నా, స్పీకర్ ఉన్నా, ఎవరున్నా, ఏ పార్టీలు ఉన్నా నాకు అది అనవసరం. అభివృద్ధి కొరకు అవసరం ఉంటే వాళ్ళ దగ్గర, వాళ్ళ అవసరం ఉంటే నా దగ్గరకు వస్తారు, కలిసి పనిచేస్తాము. ఎలక్షన్స్ అది వేరే. వచ్చే ఎలక్షన్స్ మేము ఈసారి తప్పనిసరిగా 50% కంటే ఎక్కువ సర్పంచ్లు మేము గెలిపించి చూపెడతాము తాండూరులో తప్పనిసరి. రేపు తాండూరు మున్సిపాలిటీలో కూడా మ్యాక్సిమం సింగిల్ లార్జెస్ట్ పార్టీ అంటే బీజేపీ ఉంటుంది. దాని కొరకు మేము పని ఆల్రెడీ మొదలుపెట్టాం. అందరూ రోడ్ల మీద తిరుగుడు, తిట్టుడు, అది కాదు. మేము సైలెంట్గా పార్టీ వర్క్ చేస్తున్నాము. ఈరోజు మాకు షార్ట్ లిస్ట్ అయితే మండల అధ్యక్షులు, వికారాబాద్ జిల్లా బీజేపీ మండల అధ్యక్షుల షార్ట్ లిస్టింగ్ అవుతుంది. దాని కొరకు 7 గంటలకు నేను వికారాబాద్లో ఉండాలి. దాని తర్వాత నేను హైదరాబాద్, తర్వాత జిల్లా స్థాయి, దాని తర్వాత అవుతుంది రాష్ట్ర స్థాయి, దాని తర్వాత అవుతుంది. కానీ ఎవరున్నా పార్టీ అయితే గట్టిగా ఇన్నేళ్ళు అందరు ఒకరొకరితో కొట్లాడుకుంటే బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడుకుంటే నేను సైలెంట్గా మా పార్టీ పని చేసుకుంటా ముందుకు చేస్తున్నాను. సంతోషమే. అయితే ఎవరికి ఇస్తారో తెలియదు నాకు. ఎవరికి ఇస్తగానే కరెక్ట్ క్యాండిడేట్కి ఇస్తారని నాకు నమ్మకం. మొత్తం 12 పార్లమెంట్ పరిధిలో 740, 760 ఉన్నాయి సార్ గ్రామ పంచాయతీలు. దీంట్లో తమరు ఈసారి వచ్చే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఎప్పుడు 50% కంటే ఎక్కువ గెలుస్తాం. ఎంత నంబర్ ఆఫ్ 50% కంటే ఎక్కువ గెలుస్తాం. 50% కంటే ఎక్కువ మేము గెలుస్తాం. అది మా టార్గెట్. 300 దాటుతాం తప్పనిసరిగా. 300 దాటుతాం. ఇంకోటి ఇది ఎవరు
వాళ్ళ పార్టీ జెండా పెట్టుకొని పార్టీ సింబల్ పెట్టుకొని కొట్లాడేటోళ్ళు కాదు. ఇప్పుడు బీజేపీ చేవల పార్లమెంట్లో పొందుకుంది. ఏ ఊరికి చూసినా బీజేపీ అంటున్నారు. యువకులు మా దిక్కు వస్తుండ్రు, పెద్ద మనిషి మా దిక్కు వస్తుండ్రు, రైతులు మా దిక్కు వస్తుండ్రు. వాళ్ళేమో రోడ్ల మీద పడి కొట్లాడుతున్నారు. ఎవరు ఆ టీఆర్ఎస్ వాళ్ళు ఇల్లు వాళ్ళు ఒకరినో తిట్టుకుంటున్నారు. మేము ఎవరిని తిడతలేమో, మా పని మేము చేస్తాం. మండలాలు ఎంపీపీ ఎన్ని స్థానాలను గెలుచుకుంటారు చెప్తాం. ఆ పని అది నెక్స్ట్ చెప్తాము, అది మాట్లాడుతున్నాము. ఇప్పుడే 2-3 జెడ్పీటీసీ అయితే తప్పనిసరి ఆల్రెడీ పని అయిపోయింది. అది పార్టీ అదే అది అది మేము చెప్తాము. తెలుసు అందుకే చెప్తున్నాం. అది అది తెలుసుకోలేదు. జిల్లా పరిషత్లను కూడా ఈసారి కైవసం చేసుకునే అవకాశాలు మీ దగ్గర ఏమైనా కనబడుతున్నాయి? తప్పనిసరిగా ప్లానింగ్లు ఉన్నారు. అందుకే మేము చేసేది ఇంటర్నల్ వర్క్, అన్ని బయట చెప్పము. ఇంటర్నల్ వర్క్ మేము సైలెంట్గా చేస్తూ ఉంటాము. ఏ పార్టీ కూడా ఇంత పని చేయలేదు. బీజేపీలో ఏం చేస్తారంటే చాలా చేస్తాం, అన్నిట్లో ఎక్కువ. ప్రతి ఊరి నుంచి యాక్టివ్ మెంబర్స్ ఇప్పుడు 40 లక్షలు, ఎంత 48 లక్షల మెంబర్షిప్ చేసినాం. 48 లక్షల మెంబర్స్ అంటే చేవెళ్ళ పార్లమెంట్ మొత్తం తెలంగాణలో బహుశా సింగిల్ లార్జెస్ట్ పార్టీ తెలంగాణ ఇది. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ అయితే తెలంగాణ లేకుండే. ఇప్పుడు తెలంగాణలో కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీ. వికారాబాద్ జిల్లా తాండూరులో ఇసుక అక్రమ రవాణాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. గత కొన్ని రోజులుగా కాగ్నా నది నుంచి ఇసుక అక్రమ రవాణాకు అడ్డు అదుపు లేకుండా రాత్రి పగలు తేడా లేకుండా ఇసుక అక్రమ రవాణా జోరుగా కొనసాగుతుంది. ఇసుక అక్రమార్కులు ప్రభుత్వ పనుల పేరిట అనుమతులు పొంది దర్జాగా అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. ఒక చోట అనుమతులు పొంది మరో చోట ఇసుక డంపులు చేస్తున్నారు. పట్టణంలోని శివారు కాలంలో ఎక్కడ పడితే అక్కడ ఇసుక కుప్పలు దర్శనమిస్తున్నాయి. శనివారం ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే ఇసుక అక్రమార్కులు దర్జాగా పట్టపగలు అక్రమ రవాణా కొనసాగించారు. అధికారుల ఉదాసీనత కారణంగా అక్రమార్కులకు అడ్డు అదుపు లేకుండా పోయిందంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు ఇసుక అక్రమార్కులపై కఠినంగా వ్యవహరించాలని, ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
స్వామి శరణం అయ్యప్ప శరణం అంటూ తాండూరు పట్టణంలోని రైల్వే కాలనీ అయ్యప్ప నామస్మరణతో మారుమోగింది. శనివారం వీరాంజనేయ ఆశ్రమం బసిరెడ్డి గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపాడి పూజ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ పడి పూజకు వివిధ ప్రాంతాల నుంచి మాల ధరించిన అయ్యప్ప స్వాములతో పాటు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయ్యప్ప స్వామికి వేద మంత్రోచ్చరణలతో ప్రత్యేక పూజలు, అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామి మెట్ల పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామిని కీర్తిస్తూ స్వాములు ఆలాపించిన భక్తి కీర్తనలు భక్తి పారవశాన్ని నింపాయి. స్వామివారి పల్లకి సేవ అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వాములకు సద్ది కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ పూజా కార్యక్రమంలో గురుస్వాములు అశోక్ గౌడ్, రమేష్తో పాటు అయ్యప్ప స్వాములు ప్రవీణ్ గౌడ్, సాయిలు, కిషోర్, మక్షిత్ తదితరులు పాల్గొన్నారు. స్వామి భవానీ మాతాకి జై. అమ్మ దిగి వచ్చింది, తల్లి దిగి వచ్చింది, మాయమ్మ మంకాళి రార్వాణి దుర్గమ్మ రాయ్. అమ్మ దిగి వచ్చింది, తల్లి దిగి వచ్చింది, మాయమ్మ మంకాళి రార్వాణి దుర్గమ్మ రాయ్. అమ్మ దిగి వచ్చింది, తల్లి దిగి వచ్చింది, మాయమ్మ దుర్గమ్మ రాయ్. కాళికా మాతగా కాళికా మాతగా దేవాల వెలసినావు కనకా దుర్గమ్మగా దేవాల వెలసినావు కనకా దుర్గమ్మగా కలకత్తల వెలసినావు కాళికా మాతగా కలకత్తల వెలసినావు కాళికా వచ్చింది మాయమ్మ మంకాళిగా తల్లి చర్వాణి దుర్గమ్మరా. అమ్మ దిగి వచ్చింది, తల్లి దిగి వచ్చింది, మాయమ్మ మంకాళిగా తల్లి చర్వాణి దుర్గమ్మరా. కామాక్షి తల్లిగా మధురలోన వెలసినావు మీనాక్షి మాతగా మీనాక్షి మాతగా అలంపూరు అమ్మ దిగి వచ్చింది, తల్లి దిగి వచ్చింది, మాయమ్మ మంకాళి ఊరు మధ్యన వెలసినావు పూజమ్మ తల్లిగా ఊరూరా వెలసినావు ఊరడమ్మ తల్లిగా ఊరు మధ్యన వెలసినావు పూజమ్మ తల్లిగా. అమ్మ దిగి వచ్చింది, తల్లి దిగి వచ్చింది, మాయమ్మ మంకాళిరా తల్లి చర్వాణి దుర్గమ్మరా. మాయమ్మ మంకాళిరా తల్లి చర్వాణి దుర్గమ్మరా. తల్లి చర్వాణి దుర్గమ్మరా. తల్లి చర్వాణి దుర్గమ్మరా. తల్లి చర్వాణి దుర్గమ్మరా.
पकड़ो ऐसे पकड़ो माला पकड़ो जर जर एटा कर जर चलिए सही माला वेसे स्वामुల చూస్తే మనసు నాకు పులకారించే మనసు నాకు నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.